హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అండి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? నాకైతే పిచ్చి ఇష్టం. చికెన్ అన్నా, చికెన్ బిర్యానీ అన్నా, చికెన్ ఫ్రై ఎక్కువ తింటా అనమాట. నేను ఒక్కసారి నేను చేసినట్టు చేయండి, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. బ్యాచులర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు దీన్ని, ఎమ్మటే అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఫ్రెష్ చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేను స్కిప్ చేసిన. స్పైసెస్ వేసిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 కిలో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. 5 మినిట్స్ మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గనివ్వాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత గుప్పెడు కరివేపాకు, 2 టీ స్పూన్ల అల్లం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కారం, మటన్ మసాలా అండ్ చికెన్ మసాలా. మటన్ మసాలా వేస్తే నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. చికెన్ కాల్చి కొడతారనమాట. ఇక్కడ కాల్స్తే ఎమ్మటే ఉడికిపోద్ది చికెను, అందుకే ఎమ్మటే అయిపోయిందనమాట కర్రీ. లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ బంద్ చేయడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఈ రీల్ మాత్రం సేవ్ చేసుకోండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ మాత్రం మర్చిపోకండి. నాకు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, కర్రీలో ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు ఏంటి అని. వీడియోలో అట్లా అవుపిస్తుంది కానీ ఆయిల్ సరిపోనే వేస్తున్నా అనమాట. అక్కడ ఉంది కూడా ఆయిల్ కాదు, సగం నీళ్ళు సగం ఆయిల్ ఉంది దాంట్లో. ఈ వీడియో పుణ్యాన ఈరోజు కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో, నిజంగా వీడియోలో అని కాదు కానీ నిజంగా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అవును, మీరు ఈరోజు ఏం కర్రీ వండుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్.